నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఎక్కడో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య బాంబులు పడుతుంటే ఇక్కడ మనం వంటింట్లో పోపు డబ్బా మాడుతోంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు మిడిల్ ఈస్ట్ లో మొదలైన అగ్నిగుండం ఇప్పుడు భారతీయ సామాన్యుడిని బెంబేలెత్తిస్తోంది. చమురు ధరలు పెరిగితే రవాణా ఖరీదవుతుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు ఏకంగా వంట నూనె ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఆయిల్ వాడకంలో పొదుపు లేకపోతే వంటింటి బడ్జెట్ అదుపు తప్పడం ఖాయంగా కనిపిస్తోంది. అసలు ఈ యుద్ధానికి మన ఆయిల్ ప్యాకెట్ కు ఉన్న లింక్ ఏంటి? ధరలు ఎందుకు ఇలా ఎకబాకుతున్నాయి? లెట్స్ వాచ్ దిస్. ఇల్లు కాలుతుంటే ఈల వేసినట్లు ఉంది అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా భారత్ వంటి భారీ జనాభా ఉన్న దేశంపై దీని ప్రభావం ఊహించని స్థాయిలో ఉంటోంది. మనం కేవలం ఇంధనం కోసమే కాదు, నిత్యావసరాలైన వంట నూనెల కోసం కూడా ఇతర దేశాలపై భారీగా ఆధారపడుతున్నాం. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధం కారణంగా ఎర్ర సముద్ర మార్గంలో రవాణా స్తంభించిపోయింది. లాజిస్టిక్స్ పరంగా ఎదురవుతున్న ఈ అడ్డంకులు సరఫరాను దెబ్బతీశాయి. డిమాండ్ ఏమో కొండంత ఉంది, సప్లై ఏమో గోరంత కూడా లేని పరిస్థితి నెలకొంది. దీనివల్ల అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అన్నట్టుగా ఉన్న స్టాక్ను వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. భారత్ తన వంట నూనె అవసరాల్లో దాదాపు 60% పైగా దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం అప్పట్లో సన్ఫ్లవర్ ఆయిల్ను దెబ్బతీస్తే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ సంక్షోభం పామాయిల్, సోయా ఆయిల్ దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఓడల రాకపోకలు నిలిచిపోవడంతో సముద్ర మార్గంలో సరుకు రవాణా వ్యయం అమాంతం పెరిగిపోయింది. నెల రోజుల క్రితం ఉన్న ధరలతో పోలిస్తే ఇప్పుడు లీటర్ వంట నూనెపై 20% నుంచి 30 రూపాయల వరకు అదనపు భారం పడుతోంది. తినేవాడికి తెలిస్తే వండేవాడికి తెలుస్తుంది వంట విలువ అన్నట్టుగా గృహిణులు ఇప్పుడు నూనె వాడకాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్లో ఆయిల్ ఖర్చులే ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మిడిల్ ఈస్ట్ అంటే కేవలం చమురు నిల్వలకే కాదు, గ్యాస్ సరఫరాకు కూడా ప్రధాన కేంద్రం. ఇప్పటికే ఎల్పీజీ, ఎల్ఎన్జీ ధరల్లో అనిశ్చితి నెలకొనగా ఇప్పుడు దానికి తోడు కుకింగ్ ఆయిల్ కొరత తోడవటం గోరు చుట్టుపై రోకటి పోట్లా మారింది. హోటల్ పరిశ్రమ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఈ ధరల పెరుగుదలతో అతలాకుతలమవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో ధరలు ఎప్పుడు తగ్గుతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి. యుద్ధం సద్దుమణిగి రవాణా మార్గాలు సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ సెగ తప్పదు. అందుకే సామాన్యులు ఇప్పుడు ఆయిల్ వాడకంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ముడి చమురు సెగలు ఇప్పటికే రవాణా రంగంపై పడ్డాయి. తద్వారా కూరగాయల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఈ గొలుసుకట్టు ప్రభావం వల్ల సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. చెరువు ఎండిపోతే చేపలు ఏం చేస్తాయి అన్నట్టుగా అంతర్జాతీయ మార్కెట్ కుప్పకూలితే దాని ప్రభావం మన లోకల్ మార్కెట్ మీద స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు చూస్తుంటే గత 15 రోజుల్లోనే వంట నూనెల ధరలు సామాన్యుడి బడ్జెట్ను తలకిందులు చేశాయి. పక్షం రోజుల వ్యవధిలోనే లీటర్ ప్యాక్పై ఏకంగా 15 నుండి 20 రూపాయల వరకు భారం పెరిగింది. ఇది కేవలం ఒక బ్రాండ్కో ఒక రకానికో పరిమితం కాలేదు. అన్ని రకాల నూనెలు పోటీపడి మరీ పెరుగుతున్నాయి. మార్కెట్ గణాంకాలను గమనిస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. అందరికీ అందుబాటులో ఉండే పామాయిల్ ధర లీటర్ రిటైల్ మార్కెట్లో 127కు చేరింది. మధ్యతరగతి ఇళ్లలో ఎక్కువగా వాడే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ధర ఇప్పుడు లీటర్కు 174 పలుకుతోంది. ఇక ఆరోగ్యానికి మేలని భావించే వేరుశనగ నూనె ధర ఏకంగా 180కి చేరుకుంది. చిన్న ప్యాకెట్లే కాదు, హోటల్ యజమానులు, క్యాటరర్లు కొనుగోలు చేసే 15 లీటర్ల టిన్నుల ధరలు కూడా షాక్ ఇస్తున్నాయి. గతంలో 15 లీటర్ల ఫ్రీడమ్ ఆయిల్ డబ్బా ధర 2450 ఉండేది. కానీ ఇప్పుడు అది ఒక్కసారిగా 2600కి పెరిగింది. అంటే ఒక్కో డబ్బాపై 150 అదనపు భారం పడింది. దున్నపోతు మీద వాన కురిసినట్టు ప్రభుత్వం ధరల నియంత్రణపై దృష్టి పెట్టకపోతే సామాన్యుడి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది. పెరిగిన ధరల వెనక కేవలం స్థానిక కారణాలే లేవు, అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణాలు కూడా గట్టి ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా యుద్ధ వాతావరణం సరఫరా గొలుసును దెబ్బతీస్తోంది. కొండ ముదిరి కోతి అయినట్టు ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే రేట్లు ఎక్కడికి చేరతాయో అన్న భయం వ్యాపార వర్గాల్లో కనిపిస్తోంది.
అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధ పరిణామాలు వంట నూనెల దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మన దేశం వంట నూనెల కోసం ఎక్కువగా ఇతర దేశాలపై ఆధారపడుతోంది. రష్యా, ఉక్రెయిన్ వంటి దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న ప్రతిసారి సన్ఫ్లవర్ ఆయిల్ కొరత ఏర్పడుతోంది. అటు ఇండోనేషియా, మలేషియా నుండి వచ్చే పామాయిల్ సరఫరాలో జాప్యం జరుగుతోంది. వ్యాపారస్తులు చెబుతున్న దాని ప్రకారం యుద్ధం గనక ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో వంట నూనె ధరలు సామాన్యులకు అందని ద్రాక్షలాగానే మారతాయన్నది చేదు నిజం. భారతదేశం వైవిధ్యమైన వంటకాలకు నిలయం. కానీ ఆ వంటలకు అవసరమైన నూనె విషయంలో మాత్రం మనం స్వయం సమృద్ధి సాధించలేకపోతున్నాం. ప్రపంచంలోనే వంట నూనెల దిగుమతిలో భారత్ అగ్రగామిగా ఉంది. మన దేశ అవసరాల్లో దాదాపు 60% నుండి 70% వరకు దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఇది కేవలం ఒక వ్యాపారం కాదు, కొన్ని కోట్ల మంది భారతీయుల ఆహార భద్రతకు సంబంధించిన అంశం. అడవిలో పుట్టిన ఆముదమైన ఇంటికి వచ్చేసరికి వెలుగునివ్వాలి అన్నట్లుగా ప్రపంచంలోని ఏ మూల నూనె తయారైనా అది భారత్ చేరుకోవాల్సిందే. మనం వాడుతున్న ప్రతి చుక్క నూనె వెనుక ఒక దేశం ఉంది, సోయా నూనె. దీనికోసం మనం ప్రధానంగా లాటిన్ అమెరికా దేశాలైన అర్జెంటీనా మరియు బ్రెజిల్పై ఆధారపడుతున్నాం. సన్ఫ్లవర్ ఆయిల్ మనకి ఇష్టమైన పొద్దుతిరుగుడు నూనె రష్యా, ఉక్రెయిన్ నుండి నల్ల సముద్రం మీదుగా వస్తుంది. పామాయిల్ నిత్యావసరాల్లో అత్యధికంగా వాడే ఈ నూనె ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియాల నుండి దిగుమతి అవుతోంది. వంట నూనె దిగుమతి అనేది అంత సులభమైన విషయం కాదు. దీని వెనుక భారీ లాజిస్టిక్స్, సమయం ఉన్నాయి. అర్జెంటీనా, బ్రెజిల్ వంటి దేశాల నుండి భారత్కు సరుకు రావాలంటే సముద్ర మార్గం ద్వారా కనీసం 6 వారాల పైనే సమయం పడుతుంది. అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటుకుంటూ రావాల్సి ఉంటుంది. రష్యా, ఉక్రెయిన్ల నుండి సన్ఫ్లవర్ ఆయిల్ రావాలంటే 3 నుండి 4 వారాల సమయం పడుతుంది. యుద్ధ పరిస్థితులు లేదా నల్ల సముద్రంలో ఉద్రిక్తతలు ఏర్పడితే ఈ సరఫరా గొలుసు మొత్తం దెబ్బతింటుంది. సముద్రం మీది అలలు శాంతంగా ఉంటేనే మన వంటింట్లో తాలింపు శబ్దం వినిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినా లేదా ఎగుమతి చేసే దేశాల్లో రాజకీయ అస్థిరత ఏర్పడినా దాని ప్రభావం నేరుగా సామాన్య భారతీయుడి జేబుపై పడుతుంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం సమయంలో సన్ఫ్లవర్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకడం మనం చూసాం. అలాగే ఇండోనేషియా ఎప్పుడైనా పామాయిల్ ఎగుమతులపై ఆంక్షలు విధిస్తే భారత్ ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇక ఆసియా దేశాల నుంచే పామాయిల్ దిగుమతులు అవుతున్నా కూడా ఇంచుమించుగా వారం సమయం పడుతోంది. కానీ గల్ఫ్ దేశాలు అగ్నిగుండంలా మారడంతో ఈ వంట నూనెల దిగుమతులు ఆలస్యం అవుతుంది. ఇప్పుడు అమెరికాకు అండగా ఉంటున్నారని పొరుగు దేశాలే లక్ష్యంగా ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తుండడం, హార్ముజ్ జలసంధిని కూడా మూసేయడంతో ఆయిల్ రవాణా ఆగిపోయింది. ఫలితంగా రేట్లు హీటెక్కిస్తున్నాయి. ఇప్పటికే వంట గ్యాస్ సిలిండర్లు లేక దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. కుకింగ్ ఆయిల్ దిగుమతులు కూడా తగ్గాయి. దీంతో రోజు రోజుకు ఆందోళన ఎక్కువవుతోంది. మునుముందు పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయం వెంటాడుతోంది. కేవలం వంట నూనె ధరే కాదు, గ్యాస్ సరఫరా కూడా అస్తవ్యస్తంగా మారింది. ఎల్పీజీ, ఎల్ఎన్జీ దిగుమతులు తగ్గడంతో దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న ముడి సరుకు ఖర్చులను భరించలేక చాలా చోట్ల చిన్న తరహా హోటళ్లు మూతపడ్డాయి. అటు గ్యాస్ ధర, ఇటు ఆయిల్ ధర రెండూ కలిసి సామాన్యుడికి బయట తినడం కూడా భారంగా మార్చేశాయి. యుద్ధం ఎక్కడో జరుగుతున్నా దాని తాలూకు వేడి మాత్రం మన పెనం మీద కనిపిస్తోంది. ఉప్పు నిప్పులా మారిన ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం దిగుమతులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. అప్పటి వరకు వంటింట్లో పొదుపు పాటించడమే మన ముందున్న ఏకైక మార్గం. పరిస్థితి విషమిస్తే మధ్యతరగతి జీవి బడ్జెట్ అగాధంలోకి వెళ్లడం ఖాయం.